హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ. సో ఈ రోజు ముందుకు మరికొన్ని కొత్త కలెక్షన్స్ అయితే తీసుకొని వచ్చేసానండి. అండ్ ఎవరైతే మన ఛానల్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ వెరీ సారీ. అండ్ న్యూ కలెక్షన్స్ కోసం కొంచెం లేట్ అయిపోయిందండి. అండ్ చూడండి, కలెక్షన్స్ అన్నీ కూడా మీకు చాలా వెరైటీ ఉన్నాయి. అండ్ న్యూ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? మీరు కనుక ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే సో పర్చేసింగ్ ఎలా చేయాలని డీటెయిల్స్ అని ఓల్డ్ వీడియోస్లో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. అండ్ ఈ వీడియోలో కూడా షార్ట్ కట్లో చెప్పేస్తాను. అండ్ ఇది చూస్తున్నారు కదా, కంటిలో మనకి విత్ మొనాలిసా బీడ్స్ వచ్చింది. ఇది మనకి పెరల్ బీడ్స్ తోటి లెంగ్త్ వచ్చేసి మీకు అప్ టు 20 ఇంచెస్ వరకు అయితే వస్తుందండి. అండ్ ఇది డిఫరెంట్గా వస్తుంది, కంటిలో డిఫరెంట్ మోడల్ కదా. ఆ మోడల్ అయితే 2-3 డిజైన్స్ అయితే ఈరోజు వీడియోలో ఉన్నాయి మనకి. అండ్ ఇది కూడా లాంగ్ అండి, మనకి 1050 ఫ్రీ షిప్పింగ్తో వచ్చింది. లాస్ట్ వీక్ వచ్చిన స్టాక్ అంతా అయిపోయి మళ్ళీ న్యూ స్టాక్ అయితే వచ్చిందనమాట. సో పిక్స్ అనేవి డిఫరెంట్గా చేంజ్ అయ్యాయి. అండ్ లెంగ్త్ కూడా మీకు ఇవి 22 to 24 ఇంచెస్ వరకు అయితే లెంగ్త్ అయితే వచ్చేస్తాయండి ఇవన్నీ కూడాను. మీరు ఎలా పర్చేస్ చేయాలో తెలుసు కదండి, తెలియని వాళ్ళ కోసం చిన్నగా చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ ఐటెం నచ్చిందో అది స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ మన వాట్సాప్ నెంబర్ కనిపిస్తుందని ఆ నెంబర్కి ఆ స్క్రీన్ షాట్ పెట్టేసి అవైలబుల్ కదా అని చెక్ చేసుకోండి. వన్స్ అవైలబుల్ అని చెప్పామనుకోండి, చెప్పిన వెంటనే వితిన్ 1 or 2 అవర్స్లోపు మీరు పేమెంట్ చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం 1 అవర్లోగా పే చేయడానికి ట్రై చేయండి. అండ్ దయచేసి మీరు రేపు లేదా ఇంకో 2 వీక్స్ తర్వాత కొనాలి అనుకున్నట్లయితే ఇప్పుడు అవైలబిలిటీ అడగండి. జస్ట్ ఆ పిక్చర్ని సేవ్ చేసి పెట్టుకోండి. మీరు ఎప్పుడు కొనాలి అనుకుంటారో ఆ టైంలోనే అవైలబిలిటీని చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా సీజెడ్ కాంబోస్ అండి. సో అన్ని కాంబోస్ విత్ ఫ్రీ షిప్పింగ్ తోటి మీకు ఫుల్ కాంబో అయితే సెండ్ చేసేస్తాము. అండ్ ప్రైస్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఫైనల్ ప్రైస్ అవుతుందండి. ఎక్స్ట్రా మీకు ఛార్జెస్ ఏమీ వసూలు చేయరు, సేమ్ ప్రైస్ మాత్రమే ఉంటుంది. మీకు డిటీడీసీ అవైలబుల్గా ఉందా లేదా ఈ ఒక్క విషయం కన్ఫర్మ్ చేస్తే సరిపోతుంది. మాకు తెలియని వాళ్ళు తెలియదని చెప్తే మేము కొంచెం చెక్ చేసుకుంటామండి. ఎందుకంటే కొన్ని ఏరియాస్లో డిటీడీసీ అవైలబుల్ లేక పార్సల్స్ బ్యాక్ వస్తున్నాయండి. అండ్ కొన్ని ఇష్యూస్ సాల్వ్ చేయడానికి మాకు చాలా డేస్ టైం పడుతుంది అనమాట డిటీడీసీవి. సో అదైతే కొద్దిగా మాకు చూడండి, ఓకేనా? సో డిటీడీసీ ఒక్కటి మాత్రం మీరు చూసుకొని చెప్పండి. రిమైనింగ్ అన్నీ కూడా మేము చూసి చెక్ చేసి పంపించేసిస్తాము. అండ్ మీకు పార్సల్ మీరు మెయిన్లీ ఇష్యూ ఫేస్ చేసేది ఒక్కటే అండి, పార్సల్ ఓపెనింగ్ వీడియో క్లియర్ కట్గా ఉండాలి. 99% మీకు మంచి క్వాలిటీ ఐటమ్స్ని పంపిస్తాము. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఒక్కో చోట పెరల్స్, బీడ్స్, స్టోన్స్ అనేవి మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. 1 or 2 స్టోన్స్, 1 లేదా 2 పెరల్స్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. వాటికి ఎక్స్చేంజ్ అయితే ఉండదు. అవి కాకుండా ఇంకా రిమైనింగ్ డ్యామేజ్కి అయితే ఎక్స్చేంజ్ ఉంటుంది. వేరే ఐటమ్ రిసీవ్ అయినా డ్యామేజ్ వచ్చినా సరే. అలా కాకుండా మొత్తం బీడ్స్ పోయాయి అనుకోండి, దానికి కూడా ఎక్స్చేంజ్ ఉంటుంది. కేవలం 1 or 2 పోతే మాత్రమే ఎక్స్చేంజ్ అనేది ఉండదు. సో ఇదొక్కటి మీరు కొంచెం నోట్ చేసేసుకోండి, ఓకేనా? అండ్ ఇవి చూడండి, మీకు ప్రైజెస్ అన్నీ కూడా సింగిల్ కనిపిస్తున్నాయి, హ్యాపీగా మీకు స్క్రీన్ మీద ఉంటుంది. అండ్ చాలామంది కాంటాక్ట్ చేసి మమ్మల్ని కలెక్షన్స్ గురించి అడుగుతున్నారండి. సో వెరీ సారీ అండి, పర్సనల్గా ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం కుదరదు. అండ్ వీడియోలో మీకు అప్డేట్స్ అనేవి కొంచెం లేట్గానే వచ్చేస్తాయండి, ఎందుకంటే నేను వీడియో రెడీ చేయడానికి నాకు కొంచెం టైం పడుతుంది కాబట్టి. సో ఎవరికైనా సరే వెంటనే పర్చేస్ చేసుకోవాలి, సెలెక్షన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే కనుక మన గ్రూప్లో జాయిన్ అవ్వండి. గ్రూప్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో గ్రూప్స్లో జాయిన్ అయితే మీకు డైలీ అప్డేట్స్ ఫాస్ట్గా వస్తాయి అనమాట. వీడియో కంటే 1 or 2 డేస్ ముందే మీకు అప్డేట్స్ అనేవి వచ్చేస్తాయి. విత్ ప్రైస్తో ఉంటుంది. గ్రూప్ ప్రైస్ ఫైనల్ ప్రైస్ ఉంటుంది. స్టోరేజ్ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఎలా క్లియర్ చేసుకోవాలో ఆల్రెడీ చెప్పాను నేను. సో మీకు మొబైల్లోకి గ్యాలరీలోకి రాకుండా ఎలా చూసుకోవాలి, డేటా మీద వేస్ట్ అవ్వకుండా, అలాగే స్టోరేజ్ ఇష్యూ రాకుండా చూసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. సో ఆ ప్రాసెస్ ఫాలో అయ్యారంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకా లేదు మాకు డిస్టర్బెన్స్ అవుతుంది అంటే ఇంక నేనేం చెప్పలేనండి. బట్ ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను నేను. ఇంకొకటి సౌండ్ కూడా, అంటే మెసేజ్ కంటిన్యూ వస్తుంటాయి కాబట్టి మీకు డిస్టర్బెన్స్ అవ్వకుండా సౌండ్ ఆఫ్ చేసుకొని మ్యూట్ పెట్టుకోవడము, ఇలాంటివన్నీ సెట్ చేసుకున్నారంటే గ్రూప్స్లో ఉండడం వల్ల మీకు ఎలాంటి ఇష్యూ రాదు. స్టోరేజ్ ఇష్యూని కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. డైలీ నైట్ మీకు నచ్చిన ఐటమ్ ఒకటి స్క్రీన్ షాట్ సేవ్ చేసుకొని మిగతా అంతా క్లియర్ చాట్ అయితే చేసుకోవచ్చండి. ఇది ఎవరికైతే జ్యువెలరీ పర్చేసింగ్ అవసరం ఉంటుందో వాళ్ళ కోసం చెప్తున్నాను. అలా కాకుండా టైంపాస్గా చూసే వాళ్ళైతే ఇట్స్ ఓకే అండి, మీరు ఇక్కడే చూసి మీకు నచ్చిన కలెక్షన్ చూసి అయితే ఎంజాయ్ చేయొచ్చు. మీరు కొనాలి అనుకున్నప్పుడు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చండి. అండ్ బ్యాక్ సైడ్ చైన్ కావాలంటే మాత్రం ఎక్స్ట్రా 20 రూపీస్ కాస్ట్ ఉంటుంది. సో ప్రతి కస్టమర్కి మేము పర్టికులర్ అడగమండి, మీకు చైన్ కావాలా వద్దా, మీకు రూల్స్ తెలుసా లేదా, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ని అడగడం అయితే ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ అన్నీ మేము ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి మీకు జస్ట్ అవైలబుల్ ఉందా లేదా ఇంతవరకు మాత్రం మేము చెక్ చేసి చెప్తాము. అండ్ వన్స్ అవైలబుల్ చెప్పిన తర్వాత మీరు అడ్రస్ ఇచ్చి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరేంటంటే మాకు బ్యాక్ చైన్ కూడా కావాలని వెంటనే అండి, పేమెంట్ కంటే ముందే బ్యాక్ చైన్ కూడా మాట్లాడుకొని చేసేసేయాలి. కొంతమంది ఏంటంటే ఇప్పుడు బుక్ చేశాక ఈవినింగో రేపు వచ్చి మేడం దీనికి బ్యాక్ సైడ్ చైన్ వస్తుందా రాదా అంటారనమాట. సో అప్పుడైతే యాడ్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ ఉండదు. ఒకసారి ఆర్డర్ బుకింగ్ అయిపోయింది అంటే దాంట్లో నుంచి ఒక ఐటెం యాడ్ చేయడం కానీ, అందులో నుంచి ఒక ఐటెం డిలీట్ చేయడం కానీ, అడ్రస్ చేంజ్ చేయడం కానీ, ఇలా క్యాన్సిల్ చేయడం కానీ ఏది ఉండదండి. సో మీరు ఏది చేసినా
మీరు బుక్ చేసుకోవడానికి ముందే చేసుకోవాల్సి ఉంటుంది. అవైలబిలిటీ చెక్ చేసుకునేటప్పుడు మీరు అన్నీ క్లియర్ కట్గా అడిగి చెక్ చేసుకోండి. ఓకే. అండ్ మెయిన్లీ అండి వర్కింగ్ అవర్స్ అనేవి 10:30 to 6:30 వరకే ఉంటాయి. తర్వాత నాన్ వర్కింగ్ అవర్స్. ఆ టైంలో రిప్లైస్ అనేవి ఒక్కొక్కసారి లేట్ అవుతుంటాయి, ఒక్కొక్కసారి ఇస్తాం, బట్ సమ్ టైమ్స్ మిస్ అవుతాయి. మీకు కనుక ప్రోడక్ట్ ఖచ్చితంగా కావాలి అనుకుంటే సో ఒకవేళ నైట్ కనుక మీకు రిప్లై అందకపోతే మళ్ళీ మార్నింగ్ 10:30 తర్వాత ఒకసారి మెసేజ్ చేయండి. కొంతమంది వర్కింగ్ ఉమెన్స్ ఉంటున్నారండి, వాళ్ళకైతే చెప్తున్నాను, మీరు ప్రీ బుక్ లాగా అంటే ఓల్డ్ వీడియోవి కాదు, న్యూ వీడియోస్లోవి న్యూ కలెక్షన్స్ గ్రూప్లో కూడా న్యూ కలెక్షన్స్ అయితే మాత్రం డైరెక్ట్గా పే చేసి ఆర్డర్ని కన్ఫర్మ్ చేసి పెట్టుకోండి. ఇన్ కేస్ స్టాక్ ఉంటే ఓకే, ఒకవేళ స్టాక్ లేకుంటే మీకు నేను రీఫండ్ ఇచ్చేస్తాను. ఓకేనా. ఎందుకంటే ఓల్డ్ ఐటమ్స్ అయితే నేను ఆర్డర్ తీసుకోను, ఓకే మేడం హోల్డ్ చేయండి రేపు బుక్ చేయండి అని చెప్తాను. న్యూ పీసెస్ అయితే మాత్రం నేను తీసేసుకుంటాను. స్టాక్ లేకపోతే మీ మనీ మీకు రీఫండ్ ఇస్తాను అండి. అది కేవలం వర్కింగ్ ఉమెన్స్కి మాత్రమేనండి. అలా కాకుండా కొంతమంది నేను ఈరోజు మార్నింగ్ అవైలబుల్ చెప్పాను అనుకోండి, ఈవినింగ్ 7 లేదా రేపు మార్నింగ్ 6 వితౌట్ మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా పే చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మాత్రం రీఫండ్ ఇవ్వడం అనేది ఉండదు. ఆ ఐటమ్ అమౌంట్ కూడా ఎక్కడికి పోదండి, మీరు ఇంకేదైనా ఐటమ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో మీరు మాకు ఇన్ఫామ్ చేయకుండా పే చేయొద్దు. సో అంటే మీరు చేయాల్సిందే సింపుల్గా అవైలబుల్ చెప్పిన వెంటనే పే చేయండి. అండ్ మాకు ఇన్ఫామ్ చేయకుండా 2 days ఆగి 3 days ఆగి డైరెక్ట్గా పేమెంట్ చేసేయద్దు. స్టాక్ చెక్ చేసుకొని పే చేయండి. అండ్ కొంతమంది ఏంటంటే రిపీటెడ్గా 3-4 times అడుగుతూనే ఉంటారు, బట్ బుక్ చేసుకోరనమాట. సో అలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళకి అవైలబిలిటీ చెక్ చేయాలంటే కూడా ఒకసారి మాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే వాళ్ళు కంటిన్యూగా టైం పాస్ ఎంక్వైరీస్ చేస్తుంటారు తప్పితే పర్చేస్ అయితే చేయరనమాట. సో అలా ఎన్ని రకాల పర్సన్స్ ఉంటారు కాబట్టి మాకు ఫుల్ డే అనేది బిజీగా గడిచిపోతుందండి. టైంని అయితే కొంచెం సేవ్ చేసేలా చూడండి. ఇది కేవలం కొంచెం టైం వేస్ట్ చేసే వాళ్ళకి చెప్తున్నాను, అందరినీ కాదండి. సో చాలామంది ఖచ్చితంగా కావాలనుకునే వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంటారు, బట్ 1 or 2 members ఉంటారు. సో వాళ్ళు జస్ట్ అంటే తీసుకోవాలని ఉంటుంది, బట్ వాళ్ళ రీజన్స్ వల్ల వాళ్ళు తీసుకోలేకపోతుంటారు. అలాంటి వాళ్ళ వల్ల ఏంటంటే కొంచెం టైం అనేది మనకు లెస్ అవుతుంది కాబట్టి సో ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీరు ఒకవేళ మీకు ఏదైనా మనీ ప్రాబ్లం ఉందనుకోండి, ఫస్ట్ అది క్లియర్ చేసుకొని తర్వాత అవైలబుల్ అడగండి. మిమ్మల్ని నేను తక్కువగా ఏం చెప్పట్లేదు, జస్ట్ ఇన్ఫామ్ చేస్తున్నాను అనమాట. ఓకేనా. మీ ఆల్ డౌట్స్ క్లియర్ కదండి. ఇకపోతే మ్యాట్ అండి, ఇవన్నీ కూడా ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ క్వాలిటీ అండి. సో కొంతమందికి మ్యాట్ నచ్చని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళైతే కనుక మీరు గోల్డ్ పాలిష్లోనే తీసుకోండి, ప్రీమియం క్వాలిటీ ఐటమ్స్లో తీసుకోండి, మీకు చాలా వరకు బెటర్గా ఉంటుంది. అండ్ నేను ఎవరికి అయితే పర్టికులర్గా రెఫరెన్స్ అయితే ఏమి ఇవ్వనండి, అంటే ఏవి తీసుకోవాలో కొంచెం మాకు డిజైన్ సెలెక్ట్ చేసి పెట్టండి అని నన్నే అడుగుతున్నారు. కొంతమంది శారీస్ ఫొటోస్ పెట్టేసి దీనికి మ్యాచింగ్ జ్యువెలరీ చెప్పండి అని. సారీ అండి. సో ఎవరి టేస్ట్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి నేను మీకు కరెక్ట్గా సెట్ అయ్యేది చూపించలేకపోవచ్చు. నేను బాగుందని చెప్పింది మీకు ఇంటికి వచ్చాక నచ్చకపోవచ్చు కూడా. సో అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి నేను ఎవరికి సజెషన్స్ అయితే ఏమి ఇవ్వట్లేదు. మీరు సెలెక్ట్ చేసుకొని మీకు బాగా నచ్చింది అంటే దాన్ని నేను బుక్ చేసేస్తాను, అంతేనండి. అండ్ ఇది చూడండి చేంజబుల్ అనమాట. సో ఒక సైడ్ మనకి స్టోన్ వస్తుంది, ఒక సైడ్ లక్ష్మీదేవిలా వస్తుంది. సో మీకు బేబీ చోకర్ టైప్ వస్తుంది అనమాట. అండ్ ఇవి ఒకవేళ బ్యాక్ సైడ్ మీకు చైన్ సరిపోదంటే ఎక్స్ట్రా ఇంకొక లింక్ చైన్ సెట్ చేసుకుంటే మీకు సెట్ అవుతుంది. ఓకేనా. ప్రైస్ వచ్చేసి మీకు 560 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ తోటి అవైలబుల్గా ఉంది. లిమిటెడ్ పీసెస్ ఉన్నాయండి, ఎక్కువ స్టాక్ అయితే లేదు, కొద్దిగా ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా 22 to 24 inches లెంగ్త్ అయితే వస్తాయండి. సో ఈ ప్రెజెంట్ అన్నీ అంతే లెంగ్త్ వస్తున్నాయండి, లెంగ్త్ ఎక్కువగా రావట్లేదు. ప్రైజెస్ కూడా ఎందుకంటే కస్టమర్స్ అనేవాళ్ళు లో బడ్జెట్లో విత్ ఐటమ్స్ కావాలి అనుకుంటున్నారు.